ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనము శుభములు మీకు తెలియపరుస్తున్నాం. పిల్లరా, మరి దేవాది దేవుడు మహోన్నత దేవుని సన్నిధిలో గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములను భద్రపరుచుకుని మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి దేవుడిచ్చినటువంటి మరి ఈరోజు 2024 సంవత్సరం 5వ నెల 17వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుడిచ్చినటువంటి మరి వాగ్దానము, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. కీర్తన గ్రంథము 102వ కీర్తన 17వ శరణం. పిల్లరా, మరి గొప్పవారి వైపు కాదు కానీ దేవుడు అందరి వైపు తిరుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ దరిద్రుడు అని రాయబడి ఉంది. నిరాహార అంటే ఏమీ లేని స్థితిలో ఉన్నవారైనా వారు దేవునికి అనగా సృష్టికర్త అయినటువంటి దేవుడు, నీ కొరకు నా కొరకు రక్తము కార్చిన దేవుడు ఆ యేసు వైపు తిరిగి ప్రార్థించినప్పుడు వారు మనవి వాళ్ళ ప్రార్థన ఆలకించి వారు అవసరాలు బట్టి దేవుడు తీర్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ దిశగా ప్రయాణం చేస్తే దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. మరి ఆయన సన్నిధిలో ప్రార్థించే వాళ్ళుగా ఉందాం. ఆయన అడుగుదాం, నా యందు మీరు మీ అందు నా మాటలు నిలిచి ఉండాలన్నారు. కాబట్టి ఆయన మాట మనం విందాం. రక్షణ లేని వారు రక్షణ తీసుకోండి. మరి నిత్య జీవానికి వారసులుగా సిద్ధపడండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల యేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు మహోన్నతుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఇదిగో తండ్రి నన్ను ఇచ్చినటువంటి మాటలు, వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవా, ఇదిగో తండ్రి వేస్తే నీ బిడ్డలైనటువంటి వారు చూస్తున్నప్పుడు నువ్వు ప్రార్థన ఆలకించి కార్యాలు జరిగిస్తావని ప్రభా, నీ పట్ల విశ్వాసం కలిగి వారు ప్రార్థించినప్పుడు వారి జీవితాలు గొప్ప కార్యాలను జరిగించండి. కుటుంబాలు దీవించండి. భార్య భర్తల మధ్యన, అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లెల మధ్యన, తోడుకోల మధ్యన, తండ్రి కొడుకుల మధ్యన సమాధానం దయచేయండి. ఐక్యత, ప్రేమ దయచేయండి. ఆయన దేవ, ప్రతి యవనస్తుని బట్టి నీ సందు ప్రార్థిస్తూ ఉన్నాం. అనేక మంది యవన బిడ్డలు ఆ ప్రేమను ముసుగులో పడి త్రాగుడు, పాన్పరాకు, గంజాయి ఇవన్నిటికి అలవాటు అయిపోయి చెడిపోతున్నారు, ప్రాణాలు తీసుకుంటున్నారు. అయ్యా, మీరు ఆకర్షించుకుని బిడ్డను రక్షించుకొని తండ్రి, ప్రతి యవనస్తుని మీరు రక్షించుకుని ప్రభు తండ్రి, వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంచండి. వారి భవిష్యత్తు చాలా గొప్పది. భవిష్యత్తును తండ్రి మంచిగా ఉంచి వారి తండ్రి చక్కగా ఆశీర్వాదకరంగా ఉంటా కృప దయచేయండి తండ్రి. హాస్పిటల్లో రోగులు స్వస్థపరచండి. జైలున్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవల నుంచి కొట్టివేయండి. దేవాదేశాలన్నటువంటి బిడ్డలకు మంచి వంతనం పడిన భారతదేశాన్ని దీవించండి. చక్కటి పరిపాలనకి మాకు అనుగ్రహిస్తున్నందుకు వందలు చెల్లిస్తున్నాం నాయన. నీటి మీద, భూమి మీద, ఆకాశం మీద ప్రయాణిస్తున్నటువంటి బిడ్డలకు శుభం దయచేయండి. దేవా తండ్రి నాయన, ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు, డ్రైవర్లకు అందరూ కూడా చక్కగా అంత నింపండి నాయన. ప్రభు యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు ఇగో తండ్రి, మరి వరి పంటలు ఊపిడి చేసుకుంటున్నారు. మంచి వాతావరణం దయచేయండి నాయన. అపరాల పంటలు, కూరగాయల పంటలు, చేపల చెరువులు, రేలు చెరువులు వేసుకుంటున్నారు. దేవా, అందరికీ ఫలితమైన దయచేయండి. నీకు స్తోత్రాలు. ప్రభు చదువుకునే బిడ్డలు ఉన్నారు. అయా, చదువుకుని ప్రభా మరి పాస్ అయిన వారు ఉన్నారు. మరి వారు నేను క్లాసులోకి వెళ్తానికి సిద్ధపడుతుండగా జ్ఞానించండి, పెంచండి. ఒకవేళ ఫెయిల్ అయిపోయిన వారు మరలా తిరిగి కట్టుకుని సబ్జెక్టులు పాస్ అవట కృప దయచేయండి తండ్రి. అందరినీ కూడా దీవించండి ప్రభా. ఇగో తండ్రి నాయన, సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరినీ కొడుకు అందరికీ ఉపకారం రాయబడింది. నువ్వు అందరికీ ఉపకారం తండ్రి. దేవా తండ్రి నాయన, అందరికీ మేలు చేసి దేవుడా నీకు వందనాలు. అందరినీ కూడా రక్షించుకొని తండ్రి. పనికి వెళ్ళే బిడ్డలు ఉన్నారు. మంచి జ్ఞానము, బలము, శక్తిని మీరు అనుగ్రహించండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీరే తోడుగా నడిపించి నమ్మకం తెచ్చుకోండి. యేసు నామమున తండ్రి, ఆమేన్.